మసూరి ఇది ఒక అందమైన ప్రయాణం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ఒక అందమైన నగరం. నేచర్ లవర్స్కి, ఫొటోస్ ఇష్టపడే వాళ్ళకి అండ్ హనీమూన్ కపుల్స్కి ఈ మసూరి చాలా బాగుంటుంది. హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకు ఉత్తరాఖండ్లో ఉన్న మసూరి గురించి చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చాలా బాగుంటుంది మసూరి అంతా. ముందుగా మనం మసూరి రీచ్ అవ్వాలంటే మన తెలుగు స్టేట్స్ నుంచి ఫ్లైట్స్ ఉంటాయి. నేనైతే హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వరకు వెళ్ళాను. అక్కడ నుంచి మనకి మసూరి జస్ట్ 60 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇంకా స్టేస్ గురించి చూస్తే మీరు డెహ్రాడూన్లో అయినా ఉండొచ్చు, లేదు అంటే డైరెక్ట్ మసూరిలో కూడా ఉంటాయి రూమ్స్. మన తెలుగు స్టేట్స్ నుంచి డెహ్రాడూన్కి ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ ఏంటంటే 1 డే పైన పడుతుంది మనకి జర్నీ మొత్తం. సో అందుకని నేను ఫ్లైట్సే రికమెండ్ చేస్తాను. మనం ఒక 1 మంత్ ప్రియర్లో కనుక బుక్ చేసుకుంటే మనకి 4,000 to 5,000లో మనకి టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడే డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్లో దిగాము. ఇంకా లగేజ్ తీసుకొని హోటల్ దగ్గరికి వెళ్దాము. మేమేంటంటే ఇక్కడే డెహ్రాడూన్లోని తీసుకున్నాము. 2 months బ్యాకే బుక్ చేసుకున్నాం కాబట్టి. సో మీరు మసూరిలో తీసుకోవడమే బెస్ట్. అక్కడ ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి రూమ్స్ అన్నీ. ఇదే మేము తీసుకున్న హోటల్ నేమ్ వచ్చేసరికి హయాత్ రీజెన్సీ హోటల్. ఇది చాలా బాగుంటుంది హోటల్. ఎంట్రీలో మనకి మంచిగా వెల్కమ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క ట్రెడిషనల్ వేలో. ఇప్పుడు మనం ఫ్రెష్ అయ్యి మసూరి వెళ్దాం. రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ స్టార్టింగే మనకి వాష్రూమ్స్ ఇచ్చారు. వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. అండ్ మనకి ఒక పెద్ద టీవీ కూడా ఇచ్చారు. చాలా బాగుంది రూమ్ అయితే. అండ్ బయట బాల్కనీ కూడా ఉంది. బాల్కనీలో నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. అదిరిపోయింది కదా వ్యూ. ఈ హోటల్ టాప్లో మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ ఇది మొత్తం వచ్చేసి ఓపెన్ ఏరియా. ఇప్పుడే నేను పైకైతే వచ్చాను చూద్దామని. ఈవినింగ్ టైమ్స్లో అయితే మంచిగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి స్విమ్మింగ్ పూల్ ఉంది. వ్యూ కూడా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇప్పుడే మసూరికి స్టార్ట్ అయ్యాము. జస్ట్ మనకి 1 అవర్లో మసూరి వెళ్ళిపోతాము. మనకి బస్సెస్ చాలా అవైలబుల్ ఉంటాయి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మసూరికి అయితే రీచ్ అయ్యాము. ఇంకా జస్ట్ 2 kilometers ఉంది. వెల్కమ్ టు ద క్వీన్ ఆఫ్ హిల్స్. మసూరిని ముద్దుగా ద క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుచుకుంటారనమాట. మనకి మసూరి మెయిన్ సెంటర్లోనే హోటల్స్ అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి. ఒకసారి మీరు డైరెక్ట్గా చెకింగ్ చేయండి, ఆన్లైన్లో కాకుండా. ఈ మసూరి మొత్తం నార్త్ హిల్స్లో ఉంటుంది. ఇది ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది. చాలా బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ మొత్తం. మనకి ఊటీ టైప్ అన్నమాట. మసూరిలో మనకి బైక్ రెంటల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్కూటీ అయితే పర్ డేకి 600 అలా ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఒక 2-3 days కనుక తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఇక్కడ మనకి రోప్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. యాక్టివిటీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. చూడండి ఎంత భయం వేస్తుందో నాకైతే ఇట్లా చూస్తుంటేనే. ఇప్పుడు కంపెనీ గార్డెన్ దగ్గరికి వచ్చాము. గార్డెన్ చాలా బాగుంది చూడటానికి. అండ్ ఆ ఫ్లవర్స్ చూడండి, భలే ఉన్నాయి అసలు ఈ ట్రీ అయితే. అండ్ ఇక్కడ మనకి బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోటింగ్ కూడా చేసుకోండి. అండ్ ఇక్కడ మినీ వాటర్ ఫాల్ కూడా ఉంది చూడండి. బట్ చిన్నదే కానీ చాలా బాగుంది. ఇది వచ్చేసి బుద్ధా టెంపుల్. నేను లోపలికి అయితే అలో చేయలేదు, బయట నుంచే మొత్తం స్నాప్స్ తీసాను. చూడండి ఎంత బాగుందో. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటివి చూడటం. అండ్ దీని దగ్గరలోనే మొత్తం అసలుకి హిల్స్ చాలా బాగుంటుంది అసలు. ఈ బుద్ధా స్టాచ్యూ చాలా టాప్ హిల్లో ఉంటుంది. మనం ట్రెక్కింగ్ చేయాలి 2 kilometers.
బట్ ఇక్కడ నుంచి ఏంటంటే మనకి సన్సెట్ బాగుంటుంది చూడటానికి. సో అందుకే చాలా మంది ఇక్కడికి వస్తారనమాట సన్సెట్ చూడటానికి. చూడండి సన్సెట్ ఎంత బాగుందో చూడటానికి. ఇది వచ్చేసి కెంప్టీ వాటర్ ఫాల్స్. మనకి మసూరిలోనే చాలా ఫేమస్ ఇది. మసూరి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కెంప్టీ వాటర్ ఫాల్స్కి అయితే వస్తారు. అండ్ మనకి మసూరిలో ఒక చిన్న అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ మే అండ్ జూన్ టైంలో చాలా సెలబ్రేషన్స్ జరుగుతాయంట ఈ టెంపుల్లో. మీరు ఎప్పుడైనా మసూరి వచ్చినప్పుడు ఈ టెంపుల్ను కూడా విజిట్ చేయండి. ఇది వచ్చేసి గన్ హిల్ అనమాట. మనకి టాప్లో ఉంటుంది మసూరి టాప్లో. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ ఉంటాయి అండ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఈ ఏరియాలో మనకి ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. మన నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్స్ అయితే ఉంటాయి కానీ మన సౌత్ ఇండియన్ అయితే లేవు. నాకైతే టేస్ట్ అంతంత మాత్రమే నచ్చింది. మనకి 3D మిర్రర్ ఇమేజెస్ కానివ్వండి అన్నీ ఉంటాయి. ఇదే గన్ పవర్ పాయింట్. ఇది మెయిన్ ప్లేస్ అనమాట గన్ పాయింట్కి. ఇప్పుడు మనం బట్టా ఫాల్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాలంటే విత్ రోప్ వే నుంచే వెళ్ళాలి. ఇప్పుడైతే మనం రోప్ వే నుంచి బట్టా హాల్ దగ్గరికి వెళ్దాం. ఈ రోప్ వే కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి 250 రూపీస్ అప్ అండ్ డౌన్ అనమాట. ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. ఫస్ట్ అయితే ఒక 2 మినిట్స్ భయం వేసింది, తర్వాత అలవాటు అయిపోయింది. అయితే మాత్రం ఇక్కడ నుంచి చాలా బాగుంది అసలు వ్యూ చూస్తుంటే. ఇది బట్టా హాల్ టాప్ వ్యూ హిల్ స్టేషను. ఇక్కడ నుంచి చూడండి మసూరి ఎంత మంచిగా కనిపిస్తుంటుందో. ఇదే బట్టా ఫాల్. చూడండి అక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి. ఇక్కడే మనకి రెస్టారెంట్స్ కూడా ఉంటాయి ఫుడ్ అవైలబుల్గా. బాగుంటుంది ఇక్కడంతా. ఇప్పుడు మనం లాల్ టిబ్బా దగ్గరికి వెళ్దాం. ఈ లాల్ టిబ్బా మనకి కాఫీకి చాలా ఫేమస్ అనమాట. అండ్ ఈ లాల్ టిబ్బాలో కోల్డ్ కాఫీ అయితే చాలా బాగుంటుంది. ఇంత మంచి లొకేషన్లో ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతుంటే ఆ మజానే వేరు అసలు. ఇప్పుడు మనం మాల్ రోడ్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ఏదో సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇటు అలో చేయలేదు. అటు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళమన్నారు. ఇదే మనకి మాల్ రోడ్. ఇక్కడ అన్నీ మనం ఏదైనా కొనుక్కోవడానికి అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట ఈ రోడ్లోనే. మీకు ఏదైనా ఇష్టమైతే మనకి గుర్తుగా మసూరి నుంచి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి. ఇక్కడ మసూరి నుంచి హరిద్వార్ అండ్ రిషికేశ్ కూడా చాలా దగ్గర. 1 to 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. మాకు టైం లేక మేము అది విజిట్ చేయలేదు. మీకు కనుక టైం ఉంటే ఒక 2 to 3 డేస్ టైం పెట్టుకొని హరిద్వార్ అండ్ రిషికేశ్ కూడా విజిట్ చేయండి. సో ఇక్కడితో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఏదైనా మసూరి గురించి డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి.